లేదండి ఆ మాకు రోడ్డు మెయిన్ రోడ్డు వాళ్ళందరూ ఆ బండి ఆపి చూస్తున్నారు అంత ట్యాక్లీ చేస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి 2 అయిందండి. ట్రాక్టర్ 2 అయింది ఇంటికి వెళ్ళేటప్పటికి. ఎంత చెప్పినా కూడా ఎంటలేదు. నేను అక్కడే నుంచి నేను కూడా ఆయన కింద నుంచున్నాడు. కిందే నుంచి నేను కూడా రూమ్ రాసి తండ్రి బిడ్డను తగ్గించుకొని ఈరోజు నేను ఆలోచించి వెళ్ళాలి. వచ్చినా రాకపోయినా ప్రార్థన చేసి బిడ్డకు రాస్తున్నాను. తగ్గించకండి నా సమస్య ఇక్కడి వాటి కూడా నా గురించే వచ్చింది రోజు వాటి అనుకున్నాను. నా జీవితంలో నేను ఎవరికి చెప్పుకుంటలేదు. నా సమస్య నేను చెప్పుకున్నానని నా తల్లి మాట్లాడట్లేదు అంటే నేను చెప్పుకుంటున్నాను. ఎన్నాళ్ళు ఒకసారి కానీ నేను బాధ్యత నేను అప్పటి నుంచి నేను ఎవరికి చెప్పుకుంటున్నాను. నేను ఇస్తున్నాను అది బాగా అందరితో ముగించుకుని ఆలోచించి చేసుకుంటాను కాదు. 5 రోజులు మాకు నా సమస్య ఎక్కువైపోయింది. ఎవరితో పక్కన జరగకుండా ఇస్తున్నాను. అయితే ఈ రోజైతే మరి ఇలా ప్రార్థన చేసిన తర్వాత అమ్మగారికి వాటర్ వస్తుంటే మాకు మా ఇంట్లో జరిగింది. ఇంకో తల్లి ప్రార్థన చేస్తుంది కూర్చో అని చెప్పి నాతో పోనండి 2 స్టేట్లు పైకి రావాలంటే ఆయన తీసుకోవడం చాలా కష్టమండి. అది ఎలాగైతే చూపించిన తర్వాత నూనె రాసి కాసేపు ప్రార్థన చేసి పొట్టకు రాసి నాకు ఆ తేడా గురించి తగ్గిందండి. గుండెకి రాసిన గురువు కొట్టుకుపోతుంది పొట్ట ఊరిపోతుంది. అసలు మనిషి అసలు అనుభవం నీరు కారిపోతున్నారు మనిషి బాగా. అప్పుడు ఏం చేశానంటే ప్రార్థన చేసి నేను బయట నా అక్క మామూలుగా చెప్పి అప్పుడు తీసుకొచ్చిందండి. పైకి తీసుకొచ్చినాక కూర్చోబెట్టి అమ్మని వాటర్ వస్తుంది చదువు వాటర్ చదివించారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. కొడుకోకపోతే బాగా కొడుకోలేదు ఏదో తక్కువ కొట్టించారు. దాన్ని కూడా లేదు అయినా సరే అలా వెళ్ళి ఒక 5 కిలోమీటర్లు కోరుకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను అంటాను. కూర్చోలేదు ఎందుకు నాకు చెప్పని నేను చూపించి ప్రార్థన చేస్తున్నాను. అమ్మ ప్రార్థన చేసి పాట పాడుతున్నప్పుడు అప్పుడు మళ్ళీ కాసేపటికి కొడుకున్నాడండి. ఒక 1 గంటకి వచ్చిందండి. ఇక్కడికి ఈరోజు ప్రార్థనకు వస్తాను అనుకుంటే ప్రార్థనకు వస్తే కనుక సాక్షి చెప్తాను అనుకున్నాడండి. చదువు దేవుడు వచ్చిందండి. ఆయన ఆరేటి కాదు సాక్షి చెప్పుకుంటాను అనుకుంటా దేవుడు నా బిడ్డను స్వస్థపరిచి ప్రాణాలతో నిలబెట్టేటట్టు సాక్షి నిర్వహించేట. అలాగే మేము ఆవుని అమ్మాలని అదే ఆవుని అమ్మేయాలనుకున్నామండి. అమ్మేసాము. అదైతే అమ్మేసాక అసలు ఇంకా డబ్బులు ఇవ్వలేదు కానీ ఆ ఆవు అయితే ఎటో వెళ్ళిపోయింది. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి అప్పుడు ఈయన నేను వచ్చి క్రాప్ చేయించుకుని చేయించుకోగా ప్రార్థన వాగ్దానం ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళలేదు తిరిగి మళ్ళీ వస్తుందని వాగ్దానం ఇచ్చారు. అలాగే ఆవు వాళ్ళకి క్షేమం కలిగిందండి. అలాగే డబ్బులు కూడా వాళ్ళకి క్షేమం ఇచ్చేసారంటే సాక్షి గౌరవించినట్ట. అయితే ఇంకోటి అక్కడ పని అవుతుంది సాధ్యం అనుకున్నానండి. దేవుడు సహాయం చేశారు. సాక్షి మా అబ్బాయికి కంట్రోల్ ఏమీ లేదన్నారు. ఇక్కడ పర్లేదు అడిగితే ఏమీ కాదు ఏమి వచ్చిందండి. అయినప్పటికీ కూడా అనుమానం చాలా అసలు చాలా కుంగిపోయాడు. అసలే ఒక బిడ్డ బాగా తల్లికి తెలుస్తుంది కానీ ఎవరికి తెలియదు. నిజంగా నా బిడ్డ ఎంత బాధపడ్డాడో నేను నా కళ్ళతో చూశానండి. అయినప్పటికీ కూడా పరిమళ గారి పేరు తీసుకొచ్చి ఏంటండి ఇలాగ అంటున్నాడు. నా ముద్దు లేదంటే ఏమీ లేదండి అసలు ఏమీ లేదండి అన్నారు. నిజంగా ఆ అబ్బాయికి మళ్ళీ ఆన్లైన్కి వచ్చినప్పటికీ 3 రోజుల్లో రాలిపోతూ లోనున్న చూసుకొని చూస్తాడు. కాంగ్రెస్లో ఏమీ తినేవి కూడా కదండి. చాలా బాధపడ్డాడు. ఆ పురుగు తగ్గింది అది ఏదో వచ్చేసింది అని ఒక బాధ. ఎందుకంటే గుర్రాలకి గట్టగా అన్నింటికి ఇండేషన్ చేస్తాను ఇండేషన్ నాకు చూసుకుంటా అంటే నాకు ఏదన్నా అయిందా అంటే పరిమళ గారు ఏం అవ్వలేదు కంప్లీట్ నీకు ఏం అవ్వలేదన్నమాటే. కానీ అది నిజంగా ఆడ ఆలోచనలు అయితే నాకు ఏదో అయిపోయింది. అది నిజంగా చదువుకున్నాడు కదండి. అన్ని చూసి ఎంక్వైరీ లాగి ఎలా చూసుకుంటాడు అన్నీ చూసుకున్నాడు. అలా చూసుకుని ఆ టెన్షన్ పడి బాధపడితే నిజంగా ఆన్లైన్ ప్రాంతంలో చెప్తాను నాయన నా బిడ్డకి తగ్గిపోవాలి నాయన ఎంతో నిజంగా మొదలుపెడితే అది ఎలాగైపోయింది. నిజంగా ఎలా చెప్పారు పరిమళ గారు అలాగే రాలిపోయింది. లోన అంగట్లో ఉన్నప్పుడు గొప్ప దేవుడు నిజంగా చేసిన ఎంత కార్యం అంటాడు పక్షాన ఆడ నమ్ముదానికి కూడా అది దేవుడు చేసిన కార్యం అంటే అసలు. అలాగే మా ఇంటికి ఆయన ఊరికి పెట్టామండి. అసలు ఇవి వస్తాయి అనుకోలేదు. అప్పుడు ప్రార్థన చేయండి ఇలా కరీంనగర్లో ఉన్నాయండి అది వడ్డీ ఎంత అడుగుతున్నాడు అంటే ఏం పర్లేదండి మీరు అలా ఉండండి అసలు ఆడే తగ్గుతాడు అన్నారు నిజంగానే. అలాగే మేము 70,000 వడ్డీ అయ్యిందండి. 40,000 ఇస్తామంటే ఆ 40,000కి తీసుకున్నాడు. నిజంగా గొప్ప దేవుడు అండి. మేము పట్టుకెళ్ళిన కాడికి తీసుకుని మాకు ఆయన మాకు ఇచ్చేసాడండి. అలాగే ఇది సాక్ష్యం అండి.
అలాగే మా పిల్లోడి విషయంలో మేము వస్తే ఇంకా నాన్నగారు వద్దన్నారు కదా, సర్లే తర్వాత చూద్దాలని మానేద్దాం అనుకుని మేము ఇంకా ఆ ప్రయాణ విషయంలో మేము అసలు ఎదరికి వెళ్ళలేదు. మామూలుగా ప్రార్థన చేయండి మా అబ్బాయి కోసం అంటే, నీ కుమారుడు ఇక్కడ కాదు విదేశాలు వెళ్తాడు చదువుకుని అక్కడ బాగుంటుందని చెప్పారు ఆవిడ. అసలు ఆ విషయాన్ని అసలు పట్టించుకోలేదు. కానీ మా పిల్లోడు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఎదరికి వెళ్తానమ్మా అని చెప్పి, అంటే ఫలానా దేశం వెళ్తాను అని కొంచెం వాకిచ్చారు. నిజంగా అక్కడికి వెళ్ళేలాగా ఆడు మరి ఎగ్జామ్ రాశాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ అయితే దేవుడు ఇస్తాను మౌనంగా ఉండని చెప్పాడు. ఇవాళ అయితే పిల్లోడికి నిజంగా డబ్బులు కట్టాలనైనా ఎలాగా అని ఎంతో అంటే అరుణా గారు మౌనంగా ఉండని దేవుడు ఇస్తాడు. నాన్నగారు కూడా అదే చెప్పారు, మౌనంగా ఉండి వర్షం కార్యం చేస్తాడు అన్నారు. అలాగే నిజంగా కార్యం చేసి దేవుడు ఇవాళ అలాగే డబ్బులు కడితే పిల్లోడు సాక్షి చెప్తాను అనుకున్నా. నాన్నగారు వాగ్దానం ఇచ్చారండి, ఏమని మీకు లారీలు వస్తున్నాయి లక్ష్మి చెప్పారు. మొన్న కూడా ఆదివారం చెప్పారు. నిజంగా ఇవాళ టైంకల్ కూర్చొని ఆయన ఆన్లైన్లో గొప్ప సాక్షి చెప్తాను ఆయన అనుకున్నానండి. ఆ కార్యం కూడా దేవుడు చేసినందుకు, నా అపరాధాలన్నీ దేవుడు క్షమించినందుకు చిన్న సాక్ష్యం దేవుడు.